అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్. హిందువులు ఆరాధ్య దైవంగా పూజించేటువంటి ఈ యొక్క హనుమాన్ జయంతి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ హోమంలో పాటు ఈ భక్తులు ఎంతో తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆంజనేయునికి పూజించడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే రావి చెట్టు హనుమాన్ దేవాలయం ప్రస్తుతం మనం ఉన్నాం. ఆడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హనుమాన్ను పూజించడం అనేది ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. సిద్దిపేటలోని స్థానిక రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో ప్రస్తుతం మనము పూజా కార్యక్రమంలో ఉన్నాం. ఎందుకంటే మాలధారణ కార్యక్రమాన్ని కూడా అందరూ ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటారు. హనుమంతుడిని ప్రతిరోజు పూజించుకుంటూ మాలధారణ 11 రోజులు, 21 రోజు, ఒక 41 రోజు కూడా ఈ యొక్క హనుమాన్ మాలధారణను కూడా ధరించడం జరుగుతుంది. అందులో భాగంగా సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి పురోవిధుల గుండా కూడా ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకొని ఈ యొక్క వారి యొక్క కోరికలను కూడా తీసుకోవడం జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఈ యొక్క పట్టణ పురోవిధుల గుండా ఉండేటువంటి స్థానికులు కూడా పూజలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రధాన అర్చకులు ఈ యొక్క రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పంతులు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? జయంతి సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు? జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఆంజనేయ స్వామి వారి జయంతి కాదు, ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క విజయోత్సవం. అంటే ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు అవతరించారంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాసములో దశమి నాడు కృష్ణపక్షములో వచ్చేటటువంటి దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి వారు జన్మించారు. ఈ రోజున హనుమద్ విజయోత్సవం జరుపుకుంటారు. ఎందుకు విజయోత్సవం అంటే రామచంద్రస్వామి వారు సీతమ్మ వారిని రావణాసుడు ఎత్తుకుపోయిన తర్వాత రామచంద్రస్వామి విలపిస్తూ ఉంటే ఆ సీతమ్మ వారిని చూడడానికి కోట్ల మంది వానరులు తలా ఒక దిక్కున వెళుతూ ఉంటే దక్షిణం వైపున ఉన్నటువంటి అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు లాంటి మహానుభావులు వెళ్ళారు. ఆ దక్షిణం వైపున ఉన్నటువంటి లంకా నగరాన్ని దాటి సీతమ్మ వారిని ఈ రోజున చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు సీతమ్మ వారిని చూశాడు కనుక ఈ రోజున హనుమద్ విజయోత్సవం జరుపుకుంటాం. ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ రామాయణంలో ప్రధానమైనటువంటిది ఆ సీతమ్మ వారు ఎక్కడుందో తెలియకుండా విలపిస్తున్నటువంటి రామచంద్రస్వామికి రాముడు వస్తాడా లేదా అని విలపిస్తున్న సీతమ్మ వారికి దగ్గరికి వెళ్ళి చూసి రామ అంగుళీకరణాన్నిచ్చి సీతమ్మ వారి సందేశాన్ని రామచంద్రస్వామికి చెప్పినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. మహానుభావుడు, మహాబలవంతుడు ఆంజనేయ స్వామి. మొట్టమొదటిసారిగా సీతమ్మ వారిని చూసినటువంటి రోజు కనుక ఈ రోజున మనము చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమద్ విజయోత్సవం జరుపుకుంటాం. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవం వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రం నాడు. అంటే ఈ యొక్క జయంతి సందర్భంగా మాలధారణ కూడా భక్తులు వేస్తుంటారు. ఏ సమయంలో మాలధారణ చేస్తారు అంటే 10 నుంచి 11, 21, 41 రోజులు కూడా మాలధారణ చేస్తారు. ఏ సమయంలో వేసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు? ఆంజనేయ స్వామి వారి యొక్క మాలధారణ శ్రీరామనవమి నుంచి మొదలవుతుంది. శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినటువంటి రోజు. ఎప్పుడు ముగుస్తుంది అంటే ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున ముగుస్తుంది. ఇవన్నీ కూడా మండల రోజులుగా. శ్రీరామనవమి నుంచి ఈ రోజు వరకు మాలధారణ చేసినట్లయితే హనుమాన్ జయంతి నాడు విరమణ చేస్తే మండల రోజులు అవుతుంది. తర్వాత వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ ధరిస్తే అర్ధమండల దీక్ష అవుతుంది. తర్వాత 10 రోజులకు మళ్ళీ మాలధారణ ఏకాదశ దీక్ష 11 రోజులు వేసి మళ్ళీ హనుమాన్ జయంతి నాడు విరమణ చేసినట్లయితే అక్కడికి 11 రోజులు అవుతుంది. జూన్ 1వ తారీఖు నాడున వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి వస్తుంది ఈ సంవత్సరం. ఓకే, అదే కాకుండా ఈ యొక్క జయంతి రోజు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటారు. పట్టణంలో భారీ ర్యాలీలు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు చేస్తుంటారు. అటువంటి కార్యక్రమాల వల్ల ఈ యొక్క చైతన్యం చేసే పరిస్థితి ఉందని చెప్పొచ్చా భవిష్యత్తులో? ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే కొలుస్తారో బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హన్మత్స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి వారిని ఎందుకు కొలుస్తారు అని అంటే పూర్వం అందరూ ఆచరించి చెప్పినటువంటిది. ఆంజనేయ స్వామి లేనటువంటి ఊరుండదు. అంటే రామచంద్ర స్వామి వారు ఆంజనేయ స్వామి వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క వరం. రాక్షసులందరూ రాముడి పట్టాభిషేకం అయిన తర్వాత రాక్షసులందరూ కోరుకుంటారు, స్వామి మాకు కూడా వరాలు ఇవ్వండి అని కోరుకుంటారు. రాక్షసులు వరాలు కోరుకుంటారు. ఏమని వరం కోరుకుంటారంటే మాకు మానవుల యొక్క నర మాంస భక్షణ మాకు కావాలని కోరుకుంటారు. రామచంద్రస్వామి వరమిస్తా అన్నాడు, తప్పదు కదా, వరమిచ్చాడు. సరే తదాస్తు మీకు వరమిస్తున్నాను. ఏ గ్రామంలోనైతే ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉండదో, ఏ గ్రామంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారో అది మీ ఊరుపో అంటాడు.
అందుకే ప్రతి గ్రామంలో ప్రతి పంట పొలాలు పండకపోయినా పంట పొలాల దగ్గర చెరువులు ఉండకపోయినా చెరువుల దగ్గర కూడా ఆంజనేయ స్వామిని వీధిని గ్రామాన ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి కొలవడం వల్ల మనకు మంచి బుద్ధిబలం వస్తుంది, మంచి భయాలన్నీ తొలగిపోతాయి. రేపు చేద్దాం మాపు చేద్దాం అనేటువంటి జాడ్యాలు తొలగించుకుంటాం. మనం మంచి వాక్చతురత కలిగి ఉంటాడు. నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. కావున మనకు మంచి బుద్ధిని మంచి వాక్చాతుర్యాన్ని కలగజేస్తాడు. కనుక ఎవరైతే యువకులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా ఎవరైతే హనుమత్ దీక్ష ధారణ చేస్తారో వారికి మంచి బుద్ధిని, మంచి వాక్కును, పిల్లలకు మంచి చదువును ప్రసాదించేవాడు ఆంజనేయ స్వామి. కనుక ఈ హనుమత్ విజయోత్సవాలు జరిపినట్లయితే మనకు కూడా చైతన్యం కలిగి ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో ప్రతిసారి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? ఆంజనేయ స్వామి వారి దీక్షను స్వీకరించినటువంటి వాళ్ళు ఏ చెట్టు కిందనే, ఏ బావి దగ్గరనో, ఏ బావి దగ్గరనో కానీ, ఒక నూతి దగ్గర కానీ స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని జపం చేసుకోవచ్చు. కానీ ఎక్కడ పడితే అక్కడ తినలేరు, ఏది పడితే తినలేదు. పవిత్రంగా వండిన స్థలంలో, పవిత్రమైన స్థలాల్లో వండినట్లయితేనే మనకు ఈ భోజనం స్వీకరించే అవకాశం ఉంటుంది. 41 రోజులుగా వారి ఇళ్లల్లో కొన్ని మహిళలకు ఉండేటువంటి ఒక దానివల్ల వీలు కాకపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి 2006కు పూర్వము ఆంజనేయ స్వామి వారి యొక్క భిక్ష స్వీకరణ శ్రీ రామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో, అఖిల భారత హనుమత్ దీక్షా సేవా సమితి వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మన ప్రస్తుతానికి మన రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో 2011వ సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి వారి చేత మనము భవన ప్రారంభోత్సవం చేసుకుని దుర్గాప్రసాద్ స్వామివారి అఖిల భారత హనుమత్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామివారి చేత కూడా పూజలు అందుకొని ప్రతి సంవత్సరం కూడా 46 రోజులుగా శ్రీరామనవమి నుంచి మొదలుకొని హనుమాన్ జయంతి వరకు కూడా 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు దీక్ష స్వీకరించిన స్వాములందరికీ కూడా శ్రీ రామరాజ్ హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మొదటి పంక్తి కూర్చున్న భక్తుడికి ఏ విధమైన భోజనం వస్తుందో చివరి వరకు కూర్చున్నటువంటి వారందరూ కూడా అదే విధమైన ప్రసాదాన్ని అందించే విధంగా పంచభక్ష పరమాన్నాలు అంటారు, ఆ విధంగా వస్తూ ఉన్నది. ఇది అంతా కూడా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. చాలా విశేషం. ఓకే, అంటే హనుమాన్ దేవాలయంలో జయంతి సందర్భంగా ఎటువంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? జై శ్రీరామ్. ఈ హనుమాన్ భక్తులు ప్రతి ఒక్కరికి ఏదన్నా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. దానికి ఏంటంటే మాల వేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని స్వామివారి కృపకు అందరూ పాత్రలు అవుతున్నారు. అందరూ బాగుండాలని స్వామివారిని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అంటే మీరు ఎటువంటి మొక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీకాంత్? జై శ్రీరామ్, జై హనుమాన్. సుమారు దరిదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మీ గుడికి ప్రతిరోజు ఈ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని కూడా మేము ఎక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా మహిమాన్వితము. చాలామందికి ఎన్నో కష్టాలను తొలగించి సంతోషాలను కలిగించినటువంటి స్వామి. లక్షలాది మంది భక్తులు ఇక్కడ రోజు వస్తుంటారు. మేము ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకొని అయ్యగారు ఆశీస్సులు తీసుకొని స్వామివారి సేవలో మేమందరం ఉంటున్నాము. అందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం తెలియజేస్తున్నాము. మనతో పాటు హనుమాన్ భక్తుడు ఉన్నాడు. చెప్పండి, ఎన్ని రోజులు మాల ధరించారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు? స్వామి, నేను 25 సంవత్సరాల నుండి మాల ధరిస్తున్నాను. ఇక్కడ వైద్య కృష్ణమాచారి అయ్యగారిచే ప్రతి సంవత్సరం మాల స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము యజ్ఞం మీద కూడా కూర్చోవడం జరుగుతుంది. 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా మంచి జరిగింది స్వామి. రావి చెట్టు హనుమాన్ దేవాలయం చాలా పవిత్రమైనది, చాలా మహిమాన్వితం కలిగేది. మా స్వామివారు కూడా చాలా అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా హనుమాన్ దేవాలయం ఉంటుంది. హనుమాన్ని ప్రతి ఒక్కరు పూజిస్తారు. ఈ యొక్క హనుమాన్ని పూజిస్తే ధైర్య సాధన ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. సీతమ్మను కలిసిన రోజు కాబట్టి ఇప్పటి నుంచే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ 11 రోజులు, 21 రోజు, 41 రోజులు హనుమాన్ని స్మరించుకుంటూ మేము పూజలు చేసుకుంటున్నాం. ఒక విధేయత భక్తులుగా ముందుకెళ్తున్నామని చెప్పి ఈ యొక్క స్థానిక అర్చకులతో పాటు భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.